వెంకటేషు, సాయి యల్లమంచిల నుంచి వచ్చారు. 2 ఇయర్స్ అయిపోయింది పెళ్ళయ్యి, పిల్లలు పుట్టట్లేదని వచ్చారు. కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత కేవలం 2 మంత్స్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పటికే భార్యకి థైరాయిడ్ ఉందన్నారు. థైరాయిడ్ పిల్లలు కూడా వాడుతున్నారు. ఏఎంహెచ్ చాలా తక్కువగా ఉంది, 0.6 ఉందన్నారు. థైరాయిడ్ చాలా హైపోథైరాయిడ్ ఉంది, చాలా ప్రాబ్లంగా ఉందన్నారు. అందుకే పిల్లలు పుట్టట్లేదన్నారు. కానీ మనం హార్మోన్లకి క్రిములకి టెస్టులు చేసాం. వాటికి సంబంధించిన హార్మోన్ల సమస్యల్ని మందుల ద్వారా సరిచేసాం, క్రిముల సమస్యల్ని మందుల ద్వారా సరిచేసాం. మందులు వాడుకుంటూ ఉండగానే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు కదా, ఏం లేదు. ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది అనగానే మనం టెస్ట్ చేసుకోమన్నాం. చేసుకుంటే యూరిన్ టెస్ట్ పాజిటివే కాకుండా బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చింది. బీటా హెచ్సిజీ 5 కన్నా దాటి ఉండాలన్నాం, 1500 ఉంది. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మరి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత అది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియడానికి స్కానింగ్ తీసుకోమన్నాం. అక్కడే స్కానింగ్ తీసుకున్నారు. గర్భసంచిలోనే వచ్చింది, 6 వారాల గర్భిణి అని వచ్చేసింది. సో మందుల ద్వారా ఏఎంహెచ్ 0.7 పెరిగింది. థైరాయిడ్ హైలో ఉంది, అప్పుడు టీఎస్హెచ్ హైలో ఉంది, తగ్గించాం. థైరాయిడ్కి సంబంధించిన మందులు 25 mg వాళ్ళు ఏం వాడుతున్నారు అదే వాడుతున్నారు. మరి ఏఎంహెచ్ సంబంధించి ఇవన్నీ చేసి, అలాగే క్రిములకు సంబంధించి మరి ఏం చేసాం మనం, ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది ఆయన మాటల్లో కూడా విందాం. ఎందుకంటే బయట ఏఎంహెచ్ తక్కువ అంటే ఐవీఎఫ్కి వెళ్ళమంటున్నారు. ఐవీఎఫ్ పోయింది, ఎందుకు పోయింది మేడం అంటేనేమో ఏఎంహెచ్ తక్కువ ఉందిగా అందుకే పోయింది అంటున్నారు. మరి ఈయనకి ఐవీఎఫ్ మేము చెప్పలా, 2 లక్షలు పోగొట్టలా, మందులతో సరిచేసాం కదా. చెప్పండి. నా పేరు వెంకటేష్ అండి. మా ఆవిడ పేరు కాళ్ళ సాయి. నాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయింది. 1.5 ఇయర్ తర్వాత లోకల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వాడాము. 6 మంత్స్ వాడాము. బట్ ఏ యూజ్ లేదు. యూట్యూబ్లో ఈ వీడియో చూసి విజయవాడ వరకు వచ్చాము. సార్ని కలిసి సేమ్ అదే సీట్లో కూర్చున్నాం. అప్పుడు సారు ఒక 2 అవర్స్ క్లాస్ చెప్పారు. తర్వాత టెస్టులు చేయించుకున్నాము. క్రిములు ఉన్నాయని చెప్పి మెడిసిన్స్ ఇస్తామని చెప్పారు. రిపోర్ట్లు 1 వీక్ తర్వాత వస్తాయన్నారు. నాకు దూరం కాబట్టి డిటీడీసీ ద్వారా మెడిసిన్స్ రప్పించుకొని వాడాము ఇద్దరమని. 1.5 మంత్ వాడాము. ఇంకా 4, 5 2 స్టెప్లు ఉన్నాయి. 5, 6 2 స్టెప్స్ ఉన్నాయి. అవి ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నేను చెప్పింది అదే కదా, ఎప్పుడైనా రావచ్చు మీరు. క్రిములకి ఇంకా వాడుతూనే ఉన్నాడు, ఇంకా మధ్యలోనే వచ్చేసింది. అదే ఇందాక చెప్పింది నేను, ఎక్కడైనా రావచ్చు. రాగానే ఒక్కసారి కాల్ చేసి మాకు ఇన్ఫామ్ చేసి ఆ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అక్కడ తీయించుకుని ఆ మందులు తీసుకెళ్ళడానికి భర్తలు రమ్మన్నాం. అలాగే వచ్చాడు ఇప్పుడు ఆయన, మాకు ఇన్ఫామ్ చేశాడు. టెలికాలర్స్కి మేము చెప్పాము అలానా బ్లడ్ టెస్ట్ స్కానింగ్ తీయించుకోమని. అవన్నీ తీయించుకుని రిపోర్ట్స్ మాకు పెట్టారు. పెడితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పాము. భర్తను వచ్చి మందులు తీసుకెళ్ళమన్నాం. ఏ క్రిములు హార్మోన్లు అయితే లోపం ఎన్నాళ్ళు ఏ డాక్టర్లు సరిచేయలేదో అవి మనం సరిచేసాం కాబట్టి వెంటనే ప్రెగ్నెన్సీ అందుకుంది. మరి అదే లోపాన్ని మనం వదిలేస్తే మళ్ళీ బిడ్డ కూడా జారిపోద్ది. మళ్ళీ అదే క్రిముల నుంచి హార్మోన్లు సరిచేయటం గురించి ఆ మందులు సపరేట్గా ఇస్తాము, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పాం. భర్తను రమ్మన్నాం, అందుకే భర్త వచ్చారు తీసుకెళ్ళడానికి. సరే, తను కూడా ఒక వీడియో ద్వారానే యూట్యూబ్ ద్వారా చూసి ఇక్కడికి వచ్చారు కాబట్టి అదే వీడియో ద్వారా మిగతా వాళ్ళందరికీ ధైర్యం కలగడానికి వీడియో ఇవ్వమన్నాం. ఎందుకంటే ప్రపంచం అంతా కోడేకి వస్తుంది. ఏఎంహెచ్ తక్కువ ఉంటే పిల్లలు పుట్టరు, ఎక్కువ ఉంటే పిల్లలు పుట్టరు. ఏఎంహెచ్ ఎలా ఉన్నా ఐవీఎఫ్ చేయాల్సిందే. ఐవీఎఫ్ పోయిన తర్వాత ఏఎంహెచ్ అలాగుంది ఇలాగుంది అని చెప్తాము, దానికి ఒప్పుకుని ఇంటికి వెళ్ళాల్సిందే. పోయినా మీరు మమ్మల్ని అడగొద్దు, ఐవీఎఫ్ పోద్ది. ఏఎంహెచ్ అనేది తగ్గించలేము, పెంచలేము, మార్చలేము, ఏమీ చేయలేము. ఐవీఎఫ్ మాత్రం చేస్తాము, 3 లక్షలు తీసుకుంటాము అంతే. చేసామా మనం? చేయలే. అలాగే ఇక్కడ ప్రెగ్నెన్సీ రావడానికి కారణమైన క్రిముల్ని హార్మోన్ని సరిచేస్తామని చెప్పా ఇందాక చాలాసేపు, మీకు 2 గంటల నుంచి చెప్పింది అది. ఆయన అదే విన్నాడు, నమ్మకం కలిగింది, టెస్టులు చేయించుకున్నాడు. దానికి మందులు వాడమన్నాం, మందులు కొరియర్ ద్వారా పంపిస్తామని చెప్పాం. కొరియర్ ద్వారా తెప్పించుకున్నాడు, మందులు వాడుతూ ఉన్నాడు. వాడుతూ ఉండగానే బుడింగిని ప్రెగ్నెన్సీ వచ్చింది.
ఎన్నాళ్ళ నుంచి రానిది, ఎన్నాళ్ళ నుంచో వేసి ఉన్న ఆ గర్భం ఇప్పుడు వచ్చింది. అది కదా. సరే, ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.